కుంభరాశిలో పుట్టిన వాళ్ళు వినండి. రాబోయే 4 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైనవి. ఆకాశంలో గ్రహాల స్థానాలు మారుతూ ఉన్నాయి. దాని ప్రభావం నేరుగా మీ మీద పడబోతోంది. అందుకే ఈ కొద్ది రోజులు మీరు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి విషయంలో రాబోయే 4 రోజులు మీరు మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. మరి కుంభరాశికి చెందిన వారికి రాబోయే 4 రోజులు ఏం జరగబోతోంది, వీరి జీవిత భాగస్వామి వల్ల వీరికి ఏం జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ 4 రోజులు కుంభరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కుంభరాశి అనేది రాశిచక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశి యొక్క అధిపతి శనీశ్వరుడు. కుంభరాశిలో జన్మించిన వారి లక్షణాలు కనుక మనం ముందుగా చూసుకున్నట్లయితే వీరు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా చిన్న సాయం చేసినా కూడా ఆ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటూ ఉంటారు. అలాగే కొత్తవారు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ పాత బంధువులను కానీ అస్సలు మర్చిపోరు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో కొత్త విజయాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలబడని పద్ధతులు వీరికి ఎక్కువసార్లు ఎదురవుతూ ఉంటాయి. ఆవేశం మాత్రం వీరికి అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి వీరికి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. తమ బాధను కానీ బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడూ అనుకోరు. బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ విధమైన మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ విఫలమవుతూ ఉంటారు. వీరు తమ మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యలలో కూడా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన వారికి జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా కానీ ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానంలో ఉన్న వారి వల్ల వీరు అన్యాయానికి గురి అయ్యే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతూ ఉంటారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి మంచి మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారు. తమ యొక్క సంతానం, ఆత్మీయులు, సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం, పేరు వీరికి వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం కొంత ప్రయోగాలు చేస్తారు. తద్వారా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. భూముల విలువ పెరగటం మూలంగా వీరు ధనవంతులవుతారు. సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోనికి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి. రాబోయే 4 రోజులలో గ్రహాల ప్రతికూల ప్రభావం వారి ఈ బలహీనతలనే లక్ష్యంగా చేసుకొని వారి జీవితంలోని సున్నితమైన అంశాలపై, ముఖ్యంగా దాంపత్య జీవితంపై ప్రభావం చూపబోతుంది. ఈ రాబోయే రోజులలో ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రంగం వారి వైవాహిక జీవితం. గ్రహాల ప్రతికూల ప్రభావం నేరుగా వారి బంధం యొక్క పునాదులనే కదిలించే ప్రయత్నం చేస్తుంది. చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరుగుతాయి. సాధారణంగా పెద్దగా పట్టించుకొని
చిన్న చిన్న విషయాలు కూడా ఈ రోజుల్లో భూతద్దంలో కనిపించి పెద్ద గొడవలకు దారితీయవచ్చు. ఉదాహరణకు ఇంటిని శుభ్రంగా ఉంచకపోవటం, సమయానికి ఫోన్ చేయకపోవటం, చెప్పిన మాట వినకపోవటం వంటివి కూడా తీవ్ర వాగ్వాదానికి కారణం కావచ్చు. ఈ రాశి వారి పరిపూర్ణతను కోరే స్వభావం ఈ సమయంలో మరింత తీవ్రమై భాగస్వామిపై విమర్శల వర్షం కురిపించవచ్చు. కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ నోటి నుండే వచ్చే మాటలు అదుపు తప్పుతాయి. మీరు చెప్పాలనుకున్నది ఒకటి, బయటకు వచ్చేది మరి ఒకటి కావచ్చు. పరుషమైన పదజాలం వాడటం, భాగస్వామిని కించపరిచేలాగా మాట్లాడడం, వారి కుటుంబ సభ్యులను నిందించడం వంటివి జరగవచ్చు. ఒకసారి నోరు జారితే దానిని వెనక్కి తీసుకోలేరు. అది బంధంలో శాశ్వతమైన గాయాన్ని మిగల్చవచ్చు. కుజగ్రహ ప్రభావం వల్ల మీలో అహం పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ నేనే కరెక్ట్ అనే వాదనకు దిగుతారు. భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇవ్వకపోవటం, వారిని తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది. నా మాటే నెగ్గాలి అనే ధోరణి సంబంధాన్ని నాశనం చేస్తుంది. ఇద్దరి పట్టుదలకు పోవటం వల్ల సమస్య పరిష్కారం కాకుండా మరింత జటిలమవుతుంది. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడో మర్చిపోయిన పాత సంఘటనలు, గతంలో భాగస్వామి చేసిన తప్పులు గుర్తుకు వచ్చి వాటిని ప్రస్తావించి గొడవ పడుతూ ఉంటారు. ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. నువ్వు అప్పుడు కూడా ఇంతే చేశావు వంటి మాటలు భాగస్వామిని తీవ్రంగా గాయపరుస్తాయి. ఈ అంశం వినడానికి చాలా భయానకంగా ఉంటుంది. కానీ దీనిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీ మధ్య మూడవ వ్యక్తి ప్రవేశం జరిగే అవకాశం ఉంది అంటే మూడవ వ్యక్తి ప్రవేశం ఎల్లప్పుడూ వివాహేతర సంబంధం అని అర్థం కాదు. రాహువు ప్రభావం దీనికి అనేక రూపాలను ఇస్తుంది. మీ స్నేహితుడు, సహోద్యోగి లేదా బంధువు చెప్పిన మాటలను పట్టుకుని మీ భాగస్వామిని అనుమానించటం మొదలు పెట్టవచ్చు. ఉదాహరణకు, ఎవరో వచ్చి మీ ఆయన లేదా మీ ఆవిడ ఫలానా వారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పగానే దానిని మనసులో పెట్టుకుని లేనిపోనివి ఊహించుకుని గొడవపడటం. ఇక్కడ ఆ చెప్పిన వ్యక్తి మూడవ వ్యక్తి అవుతాడు. అత్తగారు, ఆడబడుచు, తల్లిదండ్రులు లేదా ఇతర దగ్గరి బంధువులు మీ భార్యాభర్తల మధ్య విషయాలలో అతిగా జోక్యం చేసుకోవటం కూడా మూడవ వ్యక్తి ప్రవేశమే. వారి మాటలు విని మీరు మీ భాగస్వామితో సంబంధాన్ని పాడు చేసుకునే ప్రమాదం ఉంది. వారి మంచి కోసమే చెప్పినప్పటికీ గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు అది మీకు ప్రతికూలంగానే అర్థమవుతుంది. పాత ప్రేమికులు లేదా స్నేహితుల నుండి అకస్మాత్తుగా ఒక సందేశం రావటం లేదా వారు తారసపడటం జరగవచ్చు. ఇది మీ భాగస్వామిలో అనుమానాన్ని, అభద్రతాభావాన్ని రేకెత్తించవచ్చు. మీరు ఎలాంటి తప్పు చేయకపోయినా పరిస్థితులు మిమ్మల్ని దోషిగా నిలబెట్టవచ్చు. వివాహేతర ఆకర్షణ, ఇది అత్యంత ప్రమాదకరమైనది. గ్రహాల బలహీనత, దాంపత్య సుఖం లోపించటం వల్ల మనసు పక్కదారులు పట్టే అవకాశం ఉంటుంది. కార్యాలయంలోనో బయటో ఆరోగ్య వ్యక్తి పట్ల ఆకర్షణ కలగవచ్చు. ఈ సమయంలో కలిగే ఆకర్షణ కేవలం తాత్కాలికమని, అది మీ కుటుంబాన్ని నాశనం చేస్తుందని గ్రహించాలి. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణాలు తెలుసుకుంటే మంచిది. గొడవల వల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మానేస్తారు. మౌనం బంధానికి అతిపెద్ద శత్రువు. సమస్యను చర్చించి పరిష్కరించుకోకుండా మౌనంగా ఉండిపోవటం వల్ల ఇద్దరి మధ్య మానసిక దూరం విపరీతంగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లేనప్పుడు శారీరక అన్యోన్యత కూడా తగ్గుతుంది. ఇది బంధంలో దూరాన్ని మరింత పెంచుతుంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. తమ బాధను, ఆవేదనను పంచుకోవడానికి ఎవరూ లేరనే భావన కలుగుతుంది. ఇది డిప్రెషన్కు దారితీసే ప్రమాదం ఉంది. దాంపత్య సమస్యలతో పాటు ఈ రాశి వారికి ఈ 4 రోజులలో ఆర్థికంగా కూడా కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. లాభస్థానంపై పాపగ్రహాల ప్రభావం వల్ల నష్టాలు సంభవించవచ్చు. మొదటిది ఆస్తి నష్టం. ఇది అనేక రూపాలలో ఉండవచ్చు. వాహన ప్రమాదాలు. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ప్రధ్యానంగా నడపటం వల్ల ప్రమాదాలు జరిగి వాహన మరమ్మతులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చు. గృహోపకరణాలు పాడవటం. ఇంట్లోని విలువైన వస్తువులు అనగా టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ వంటివి అకస్మాత్తుగా పాడైపోయి ఊహించని ఖర్చును తెచ్చిపెట్టవచ్చు. స్థిరాస్తి వివాదాలు. భూమి లేదా ఇంటికి సంబంధించిన పాత వివాదాలు మళ్ళీ తెరపైకి రావచ్చు.
సోదరులతో లేదా బంధువులతో ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరగవచ్చు. కోర్టు కేసుల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇక ధన నష్టం. మోసపూరిత పథకాలు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆశ చూపే స్కీమ్ల పట్ల ఆకర్షితులవుతారు. ఆన్లైన్ మోసాలు, లాటరీలు, స్కామ్ల బారిన పడి డబ్బు పోగొట్టుకునే ప్రమాదం చాలా ఎక్కువ. తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనవసర ఖర్చులు, చేతిలో డబ్బు నిలవదు. అనారోగ్య సమస్యల వల్ల ఆసుపత్రి ఖర్చులు లేదా భాగస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి అనవసరమైన బహుమతులు కొనటం వంటివి మీ బడ్జెట్ను దెబ్బతీస్తాయి. పెట్టుబడులు పెట్టవద్దు. ఈ 4 రోజులు స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా మరే ఇతర కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఏమాత్రం మంచి సమయం కాదు. నష్టాలు వచ్చే అవకాశాలు 90% ఉన్నాయి. ఎవరికి అప్పు ఇవ్వవద్దు, తీసుకోవద్దు. ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవచ్చు. తీసుకున్న అప్పు తీర్చలేని భారం కావచ్చు. వచ్చే 4 రోజులు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం మగవారికే కాదు, ఆడవారికి కూడా. వచ్చే 4 రోజులు ఈ రాశివారు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెట్టాలి. కుటుంబం మరియు ఆర్థిక సమస్యల వల్ల నిరంతరం ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. చిన్న విషయాలకే విపరీతమైన ఆందోళన చెందుతారు. రాత్రిళ్ళు చెడు ఆలోచనలు, భయాల వల్ల సరిగ్గా నిద్రపట్టదు. ఇది మరుసటి రోజు మీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏ కారణం లేకుండానే చిరాకుగా, కోపంగా ఉంటారు. ఇతరులపై, ముఖ్యంగా కుటుంబ సభ్యులపై అరవటం జరుగుతుంది. మానసిక ఒత్తిడి శారీరక రోగాలకు కారణమవుతుంది. కడుపు నొప్పి, అల్సర్లు వంటి సమస్యలు రావచ్చు. బయటి ఆహారం తినకపోవటం ఉత్తమం. బుధుడు చర్మానికి కూడా కారకుడు. ఒత్తిడి వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, అలర్జీలు లేదా మొటిమలు పెరగవచ్చు. తలనొప్పి, మైగ్రేన్, నరాల పట్టు తప్పటం వంటివి అనుభవంలోనికి రావచ్చు. మెడ, భుజాల నొప్పులు కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలు హార్మోన్ల అసమతుల్యత, ఋతుక్రమంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా ఈ 4 రోజులు ఓపికగా ఉండండి. మీ భర్త కోపంగా మాట్లాడినా మీరు సంయమనం కోల్పోవద్దు. ఆయన మాటలకు ప్రతిగా మీరు కూడా మాట్లాడితే చిన్న నిప్పురవ్వ పెద్ద మంట అవుతుంది. ఆయన శాంతించిన తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పండి. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అత్తమామల జోక్యం ఎక్కువగా ఉండవచ్చు. వారి మాటలను గౌరవించండి, కానీ మీ దాంపత్య జీవితంలోనికి వారిని పూర్తిగా రానివ్వకండి. తెలివిగా వ్యవహరించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆరోగ్య సమస్యలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. సమస్య తీవ్రంగా ఉంటే మీ పుట్టింటి వారిలో అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకోండి, కానీ మీ భర్తను తక్కువ చేసి మాట్లాడవద్దు. అలాగే ఈ రాశికి చెందిన పురుషులు ముఖ్యంగా ఈ 4 రోజులు కోపాన్ని నియంత్రించుకోండి. కుజ ప్రభావం వల్ల మీకు కోపం ఎక్కువగా వస్తుంది. కోపంలో తీసుకున్న నిర్ణయాలు, మాట్లాడిన మాటలు మిమ్మల్ని తర్వాత తీవ్రంగా బాధిస్తాయి. కోపం వచ్చినప్పుడు ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోవటం లేదా నీళ్లు త్రాగటం వంటివి చేయండి. మీ భార్య అభిప్రాయాలకు, భావోద్వేగాలకు విలువ ఇవ్వండి. ఆమెను విమర్శించటం, ప్రతిదానిలో తప్పులు వెతకటం మానుకోండి. ఆమె మీ నుండి ప్రేమను, భరోసాను కోరుకుంటుంది. కార్యాలయంలో లేదా స్నేహితులలో ఎవరైనా మహిళలు మీతో స్నేహంగా ఉన్నంత మాత్రాన దానిని అపార్థం చేసుకోవద్దు. మీ భార్యను అనుమానించేలాగా ప్రవర్తించవద్దు. అలాగే మీరు కూడా అలాంటి ఆకర్షణలకు లొంగవద్దు. ఈ సమయంలో ఆర్థికంగా ఎలాంటి సాహసాలు చేయవద్దు. జూదము, బెట్టింగ్ వంటి వాటికి దూరంగా ఉండండి. కుటుంబాన్ని ఆర్థిక కష్టాల్లోనికి నెట్టవద్దు. ఈ కష్టకాలం నుండి బయటపడడానికి ఈ రాశికి చెందిన ఆడవారు, మగవారు ఈ పరిహారాలను శ్రద్ధగా ఆచరించండి. దాంపత్య అన్యోన్యతకు శివపార్వతులను మించిన దైవం లేదు. ప్రతిరోజు శివాలయాన్ని సందర్శించి శివపార్వతులకు పూజ చేయండి. ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించండి. శుక్రుడు ప్రేమకు, బంధాలకు కారకుడు. శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించి పాయసం నైవేద్యంగా పెట్టండి. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక కొద్దిసేపు మౌనంగా ఉండండి. ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ వాక్కును, ఆలోచనలను నియంత్రణలో ఉంచుతుంది. పరిహారాల కన్నా ముఖ్యమైనది మీ ప్రవర్తనలో మార్పు. భాగస్వామితో గొడవ పడకూడదని ముందుగానే నిర్ణయించుకోండి. వారు రెచ్చగొట్టినా మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. సమస్యను చర్చించడానికి ఇది సరైన సమయం కాదని చెప్పి తర్వాత మాట్లాడదామని చెప్పండి. రాబోయే 4 రోజులు ఈ రాశి వారికి నిస్సందేహంగా ఒక పరీక్షా సమయం. దాంపత్య జీవితంలో గొడవలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి.
ఈ పరీక్షలో మీరు ఓపిక, సంయమనం, అవగాహన అనే ఆయుధాలతో నిలబడితే మీ బంధం మునుపటి కన్నా మరింత బలపడుతుంది. కాబట్టి ఆందోళన చెందకుండా ధైర్యంగా, తెలివిగా ఈ పరిస్థితిని ఎదుర్కోండి. మీ జీవిత భాగస్వామి మీ శత్రువు కాదు, మీ అర్ధభాగం. ఈ కష్ట సమయంలో ఒకరికొకరు తోడుగా నిలబడితే ఏ గ్రహము మిమ్మల్ని విడతీయలేదు. కుంభరాశి వారి జాతకం ప్రకారం మీ జీవితంలో 3 మోసగాళ్ళు లేదా ద్రోహులు ఉండే అవకాశం ఉంది. వీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అంతేకాదు మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవడానికి కూడా చూస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల్లో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుందంటే కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు మంచి చేస్తాయా, చెడు చేస్తాయా అని ఆలోచించకుండానే మీరు వాటిని పాటిస్తారు. దీనివల్ల మీరు కష్టాల్లో పడే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మీరు ఉన్నదంతా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చే సలహాలను పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో, అనుబంధం ఉన్నవారితో లేదా మిమ్మల్ని నిజంగా కోరుకునే స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. కొందరు బయట మంచిగా కనిపించినా లోపల మీకు కీడు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు మీకు పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారు. కుంభరాశి వారు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య పండితులు చెప్తున్న ప్రకారం ఇలాంటి ఒక ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొందరుంటారు, వారికి మీతో నేరుగా గొడవపడే ధైర్యం ఉండదు. అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలాగా చేస్తారు. కుంభరాశి వారికి ఉన్న ఒక లక్షణం ఏమిటంటే ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతారు. దీనివల్ల మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకొని మనశ్శాంతిని కోల్పోతారు. ఇది మీ వ్యక్తిగత జీవితంపై, ఉద్యోగం లేదా వ్యాపారంపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ద్రోహులు మీ చుట్టూ కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఉంటే వారిని దూరం పెట్టడం చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా ఎందుకు ఇలా చెప్తూ ఉన్నారు, వారే నేరుగా గొడవ పెట్టుకోవచ్చు కదా, నాకే ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించడానికి ప్రయత్నించండి. మీకు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు విషయంలో, షూరిటీ సంతకాలు పెట్టే విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి సంతకాలు చేయటం కానీ, డబ్బు అప్పుగా ఇవ్వటం కానీ చేయకూడదు. ఒక వ్యక్తి వల్ల మీరు ఇలాంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మిమ్మల్ని వాడుకోవడానికి, తమ స్వార్థం కోసం మీ నుండి డబ్బు తీసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. ఎవరిని పడితే వాళ్లను నమ్మి ఎటువంటి పెట్టుబడుల్లోనూ కూడా డబ్బు పెట్టకూడదు. మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అలాగే అనుభవం ఉన్న వారి సలహా తీసుకోండి. అలా చేస్తేనే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విధంగా కుంభరాశి వారి జాతకంలో ఈ 3 ద్రోహులు కనిపిస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కొందరు చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు కీడు జరగడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక గొడవల్లోనికి దూర్చడానికి కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 రకాల ద్రోహులు మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అలాగని అందరినీ అనుమానించకూడదు. ఎవరైనా వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా లేదా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఎలా ఉండాలంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతవరకే ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను వారితో అస్సలు చర్చించకూడదు. వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే వారితో డబ్బు లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు. వారి మాట విని షూరిటీ సంతకాలు చేయటం, వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు చేయటం వంటి పనులు అస్సలు చేయకండి. వారు ఇచ్చే సలహాలను పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలను తీసుకుని నిర్ణయం తీసుకోండి.
ఇది మీకు చాలా మేలు చేసేదిగా ఉంటుంది. మేము చెప్పిన విధంగా కుంభరాశి వారు ఈ ముగ్గురు ద్రోహులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.